నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. చీమకుర్తి పట్టణంలోని జేఎండ్ఎం కళ్యాణ మండపంలో స్వర్గీయ ఎర్రగుంట్ల దేవరాజు ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బి జవహర్ మాట్లాడుతూ దేవరాజు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, అన్ని విషయాలలో అనుభవం కలిగిన వారు, మంచి మిత్రులు. ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు. కార్యక్రమంలో పాస్టర్ జాన్ విక్టర్, ఎర్రగుంట్ల సూరి, మోషే జె యాకోబు, టి బాబురావు, వారి కుమారులు చంటి, సన్ని, చిన్న పాల్గొన్నారు. వారి పరుగులు కడముట్టించి పిలుపునందుకొని వెళ్ళి ఉన్నారు. అయితే ఇరిమియా భక్తులు మనకేం చేస్తూ ఉన్నారంటే, వారి గురించి మీరు దుఃఖపడవద్దు, కానీ వెళ్ళిపోనై ఉన్న వారిని గురించి బహురోధనం చేయండి. వెళ్ళిపోయేది మనమే. అక్కడ లేఖనం అంటూ ఉన్నది, నీ కోసము నీవు క్రమపరచుకోవటానికి సిద్ధపడు, నీ కోసము నీవు ఇంకా బాగుగా జీవించడానికి సిద్ధపడు. ఈ కుటుంబాన్ని ఆదరించాడు. ఎందుకంటే తమ్ముడిని బయట తీసుకొచ్చాడు. ఆయన తండ్రి మాట విన్నాడు, అట్లానే భార్య మాట కూడా విన్నాడు. మరి మా అక్క మరి అంటే బాబాలు కోపం ఉన్నప్పటికీ వాళ్ళిద్దరు తోడు నీడగా వాళ్ళిద్దరు కలిసి వచ్చేసారు. వాళ్ళిద్దరు కలిసి మెలిసి పనిచేయడం వల్లనే మరి కుటుంబాలు అభివృద్ధి చెందిందని తెలియజేస్తుంది. అప్పుడే దేవరాజు 12 సంవత్సరం ఏంటంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయిందో, ఎవరు మా వెనకుండా వెళ్ళిపోయిందో మేము అనుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే సమాజం కూడా భర్త పోయిన తర్వాత భార్యను చాలా ఉంటారు, కానీ భార్య పోయిన తర్వాత భర్త ఉంటారు. ఎందుకంటే కుటుంబాలకు కూడా ఆడమనిషి అంటే ఏదో పని చేసుకుంటారు, వాళ్ళ చేత వంట పనులు లేకపోతే ఇంటి పనులు చేసుకుంటారు. ఈ మగవాడు దగ్గరికి పనికిరాడు. అందుకని జనరల్గా భార్య పోయిన తర్వాత భర్త ఇన్వెటబుల్గా ఎక్కువ కాలం ఉండలేదు. అందువల్ల నేను అదే అనుకున్నా. ఎందుకంటే ఆ కుటుంబాన్ని అంతా కూడా ఆమె చూసేది. ఆ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా కూడా ఆమె, ఎందుకంటే దేవరాజుకున్న కోపానికి, దేవరాజుకున్న ఆవేశానికి ఆమె చల్లపరుస్తూ ఉండేది. ఆమె ఎప్పుడైతే ఒక 20 సంవత్సరం ముందు పోయిందో నేను ముందే ఊహించాను, దేవరాజు ఇన్విటబుల్గా ఆయన ఇది కాబోతున్నాడని. అట్లానే మరి మామూలు లెక్క ప్రకారం అయితే ఈ సంవత్సరం పాటు కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అంటే ఈ మన చెట్టు చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ, కుటుంబం చుట్టూ తిరుగుతుంటాడు. ఇప్పటికే ఇంకా మీ ఇంటి చుట్టూ తిరగడు. సంవత్సరం అయిపోయింది అంటే వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆవిడ ఎక్కడో ఎత్తుకుంటాడు. అందువల్ల దేవరాజుకి ఏది ఇష్టమైందో అది వాళ్ళ నుంచి ఇంకా దానికోసం వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మేము సిద్ధపడాల్సిన పని లేదు. అట్లానే ఇందాక ఆయన చెప్పారు, ఒక మనిషి పరిపూర్ణమైన మనిషి ఎవరు అంటే ఎవరైతే తన కుటుంబానికి, సమాజానికి, తన వృత్తికి పరిపూర్ణంగా న్యాయం చేకూరిస్తే ఆ మనిషి వంటాడు 100% అయిపోతాడు. మన దేవరాజు మనం చెప్పాల్సిన పనేలా, ఆయన వృత్తిలో చాలా సామాజిక బాధ్యతగా చేశాడు. ఈవెన్ ఎయిడెడ్ స్కూల్లో కానీ, మోడల్ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కానీ ఆయన ఆ వృత్తిని చాలా చక్కగా నిర్వర్తించాడు. అట్లానే సమాజంలో చెప్పాల్సిన పనేలా, మేము ఏ కార్యక్రమంలో పాల్గొన్నా దేవరాజు ముందుండేవాడు. మేము గాంధీ వర్ధంతి కానీ, గాంధీ జయంతులు కానీ, చీమకుర్తిలో ఏ కార్యక్రమం చేసినప్పుడు దేవరాజు ముందు పర్మనెంట్ ఆర్టిస్ట్. ముందే 6 గంటల కార్యక్రమం అంటే ఆయన 5:50 వచ్చి కూర్చునేవాడు, ఇంకా ఎవరు వచ్చేవాడు కూడా కాదు. అందువల్ల సామాజిక బాధ్యత కూడా చాలా చక్కగా నిర్వర్తించాడు. ఇంకా కుటుంబం మనం చెప్పాల్సిన పని లేదు. కుటుంబం అందరూ కూడా బాగానే ఉన్నారు. డాక్టర్లు అన్నమాట, మనవరం డాక్టర్లు అయ్యారు, ప్లస్ టీచర్లు. ఏదో మా చంటికి కొంచెం ఇంకా అటువిడిగా ఉన్నాడు. అది కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా స్థిరపడతాడు. ఎందుకంటే అన్నదమ్ములు 2 గంటలు ఉన్నారు. మన రాబోయే రోజుల్లో చంటిని కూడా బాగా వాళ్ళ స్థితికి వచ్చేట్టుగా చేసుకుంటాడు. అందువల్ల అన్ని రకాలుగా ఈ 3 దీనిలో వంటాడు చక్కగా నిర్వర్తించాడు. కాబట్టి ఈజ్ టోటల్ మ్యాన్, పరిపూర్ణమైన మనిషి. ఒక పరిపూర్ణమైన మనిషి వెళ్ళిపోయిన తర్వాత మనం బాధపడకూడదు. మనం ఈ జ్ఞాపకాలను కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అట్లాంటి మనుషులు చూసి ఎక్కడో లేని దేవుడు 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 అనుకునే దానికన్నా వేరే దేవుడు దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ మనిషి ఇన్ని లక్షణాలు ఉండి నిన్న భాస్కరరావు గారి దీనికి వెళ్ళాను, మన దేవరాజు అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే టోటల్ పీపుల్, టోటల్ మనుషులు అంటారు. పరిపూర్ణమైన మనుషులు అంటే సమాజానికి, కుటుంబానికి, వృత్తికి చక్కటి న్యాయం చేకూరుస్తున్నారు. అందువల్ల మనం అందరం కూడా చేయాల్సింది అదే. ఇక్కడికి వచ్చి కూర్చొని మళ్ళీ ఈ చెబుతూ విని ఆ చెబుతూ వదిలేకుండా వాళ్ళని ఒక స్ఫూర్తిగా చూసుకోవాలి. ఎందుకు వీళ్ళు జ్ఞాపకాలను కూడా జరుపుకున్నా కూడా ఇంతమంది జనాలు వస్తున్నారు. సరిపోయినా కూడా ఆ రోజు ఎంతమంది జనాలు వచ్చారు నాకు తెలుసు. దేవరాజు చనిపోయాడు కానీ ఎక్కడెక్కడ జనాలు వచ్చారు. అందువల్ల వీళ్ళు సరిపోయినప్పుడు
ప్లస్ వీళ్ళ 1 ఇయర్ కూడా జనాలు బాగా వస్తున్నారు అంటే ఇప్పటి రోజులు ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మనుషులు రాదు. ఎందుకంటే వీడితో ఏ అవసరం ఉంటుంది. మళ్ళీ ఎవడైతే బతికుంటాడో వాడితో పరుపు దగ్గర పోతూ ఉంటారు జనాలు. జనరల్గా జనాలు టెండెన్సీ ఇది మనం చూస్తూనే ఉంటాం. రాజకీయ